ఒక శివలింగాన్ని నడి రోడ్డు మీద పడేసి రాళ్లతో ఆ శివలింగాన్ని కొట్టి శివుణ్ణి తిట్టే వింత భక్తుడి గురించి మీకు తెలుసా? కాంచీపురాన్ని పాలించే పల్లవరాజు శివాలయాల్లో శివపూజ జరగకుండా నిషేధించాడు. అలాగే శివుడికి ఉపయోగించే పూజా ద్రవ్యాలు కూడా దొరకకుండా నిషేధించాడు. ఆ సమయంలోనే సాక్య నైనార్ అనే వ్యక్తి కాంచీపురంలో జీవించేవాడు. ఆయన మహాశివ భక్తుడు. కానీ బయటికి మాత్రం శివద్వేషిలాగా కనిపించేవాడు. ఒక రోజు ఆయన వెళుతున్న దారిలో రోడ్డు పక్కన ఒక శివలింగం కనిపించింది. శివాలయాన్ని కూల్చేసి లింగాన్ని పెకిలించి రోడ్డు మీద పడేసిన శివలింగం అది. ఆ శివలింగాన్ని రోడ్డు మీద చూసిన సఖ్య నైనార్కి తీరని దుఃఖం కలిగింది. కానీ రాజుని ఎదిరించి పోరాడలేని పరిస్థితి అయింది. అప్పుడు ఆ సఖ్య నైనారు చేతి నిండా కొన్ని రాళ్లు తీసుకొని రోడ్డు పక్కగా పడేసిన శివలింగం ముందు నిలబడి శివలింగం వైపు చూస్తూ, ఏంటి నువ్వు శివుడువా, నువ్వు దేవుడువా అని బయటికి గట్టిగా అంటూ, కానీ మనసులో మాత్రం ఓ పరమశివ, నిన్ను ఈ చామంతి పువ్వుతో పూజిస్తున్నాను అని మనసులో అనుకుంటూ కొన్ని రాళ్లు శివలింగం పైకి విసిరేవాడు. అలాగే ఇంకొన్ని రాళ్లు తీసుకొని ఓ పరమశివ, నిన్ను మల్లెపూలతో పూజిస్తున్నాను అని మనసులో స్మరిస్తూ ఇంకొన్ని రాళ్లు శివలింగం పైకి విసిరేవాడు. కానీ చూసే వాళ్ళకి మాత్రం అతను శివలింగాన్ని రాళ్లతో కొడుతున్నాడు అని అనుకునేవారు. అటుగా వెళ్తున్న సైనికులు కూడా ఇతన్ని చూసి అలాగే అనుకుంటూ వెళ్లేవారు. కానీ అతను వేసిన రాళ్లను పువ్వులుగా స్వీకరించాడు కైలాసంలో ఉన్న పరమశివుడు. ఇలా సఖ్య నైనారు ప్రతిరోజు వచ్చి శివలింగం పైకి రాళ్లు విసురుతూ వెళ్లేవాడు. అది చూసిన శివద్వేషులు ఎంతో ఆనందించేవారు. అయితే ఒక రోజు సఖ్య నైనారు భోజనానికి ఇంటికి వెళ్లాడు. సరిగ్గా తినే ముందు తను శివ పూజ చేయలేదని గుర్తుకు వచ్చి వెంటనే రోడ్డు మీద పడేసిన శివలింగం వద్దకు వెళ్లి తీవ్ర దుఃఖంతో శివలింగం ముందు కొన్ని రాళ్లు పట్టుకొని నిలబడి, ఓ శివ, ఇంకెన్ని రోజులయ్యా నిన్ను ఇలా రాళ్లతో కొట్టి పూజించాలి అని ఏడుస్తూ శివలింగం ముందు నిలబడ్డాడు. వెంటనే పరమశివుడు నటరాజ స్వరూపంలో ప్రత్యక్షమై, నీలాంటి నిర్మలమైన భక్తుడు రాళ్లతో కొట్టినా అది నాకు పుష్పాలతో సమానమని చెప్పి ఊరి ప్రజలందరూ చూస్తుండగానే సఖ్య నైనార్ని తనలో కలిపేసుకున్నాడు. శివుడు భక్తిని చూస్తాడు గాని పూజించే విధానాన్ని కాదు. భక్తితో రాళ్లు వేసి వీటినే పువ్వులు అనుకోమని శివుణ్ణి పూజించిన సఖ్య నైనార్కే శివుడు కనిపిస్తే ప్రతిరోజు పుష్పాలతో శివుణ్ణి భక్తితో పూజించే మీలాంటి భక్తులకి శివుడు కనిపించకుండా ఎందుకు ఉంటాడు? మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.